ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే వీడియో మొత్తాన్ని చూడండి. నేను వీడియో మొత్తాన్ని ఎందుకు చూడమంటున్నానంటే, నేను చెప్పే 10 పాయింట్లలో మీకు ఏదో ఒక పాయింట్ యూజ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ వీడియో మొత్తంలో ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. సో మీరు వీడియో మొత్తం చూడండి. ఓకే, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇసుక కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూసుకుందాం. సో మనం ఇసుక కొనేటప్పుడు మెయిన్ గా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మెయిన్ గా గమనించాలన్నమాట. ఎంత దూరం అయితే మన ఇల్లు ఇసుక రీచ్ కి మనకి ఎంత దూరం అయితే ఉంటుందో అంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది పెరుగుతా పోతుంది అనమాట. ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతా పోయేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే మన ఏరియాలో ఉన్న వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పేసి మనం ఇసుక రీచ్ల దగ్గర పోయి కొనుక్కొని వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, శాండ్ లో ఉప్పు లాంటి పదార్థాలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఉప్పు లాంటి పదార్థాలు ఉంటే ఏందయ్యా మనకి ఇబ్బంది అని అంటే, ఉప్పు లాంటి పదార్థాలు ఉన్నాయి అనుకో, అలాంటి ఇసుకని తెచ్చి మనం ఇల్లు కానీ ఏదైనా కట్టినాం అనుకో, దాంట్లో అది కొన్ని రోజుల తర్వాత క్రాక్స్ అనేది ఫామ్ అయ్యి ఇల్లు అనేది ఎప్పుడో కట్టిన దానిలాగా ఉంటది అనమాట. సో మనం అంత డబ్బులు పెట్టి ఇల్లు కనుక్కునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మంచిగా ఉంటది అనమాట. సో మనం ఇసుకలో ఇంకో జాగ్రత్త ఏంది మనం చూసుకోవాల్సిందంటే, మట్టి పదార్థాలు కలవకుండా చూసుకోవాలన్నమాట. ఇసుక కొనేటప్పుడు మట్టి దిబ్బలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఇసుకలో అప్పుడప్పుడు. సో అవి లేకుండా చూసుకోవాలన్నమాట. మట్టి ఉంటే ఏమవుతుందని మనం అనుకున్నట్టయితే, మట్టి ఇసుక రెండు కలిసినాయి అనుకో, మనకి సిమెంట్ ఇసుక బాండింగ్ అనేది గట్టిగా ఉండదు అనమాట. సో లూజ్ అయిపోయి కొన్నాళ్ళకి పొట్టుగా రాలిపోతుంది అనమాట. ప్లాస్టింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే గోడ కట్టినప్పుడు కానీ ఎప్పుడైనా కాంక్రీట్ బెడ్స్ లో కానీ పొట్టుగా అనేది మన సిమెంట్ అనేది రాలిపోతా ఉంటది అనమాట ఈ మట్టి దెబ్బలు కనుక కలిస్తే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం మీడియం గ్రైన్ సైజ్ లో ఉన్న ఇసుకని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇల్లు కట్టుకోవడానికి ఏ ఇసుక అయితే మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే, ఎక్కువ లావుగా ఉన్న ఇసుక కాకుండా మరీ సన్నగా ఉన్న ఇసుక కాకుండా మీడియం గ్రైన్ సైజ్ లో ఉన్న ఇసుక అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సో మనం ఈ క్వాలిటీస్ ఉన్న ఇసుక ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే, ఎక్కడ దొరుకుతుంది అని మనం చూసుకున్నట్లయితే, రివర్ శాండ్ అంటే నది ఇసుక అనేది బాగా ఇవన్నీ క్వాలిటీస్ అన్ని ఉంటాయి అనమాట. రివర్ శాండ్ అనేది నదిలోనే కదా దొరికేది, రివర్ శాండ్ అనేది ప్రత్యేకంగా చూస్తున్నావు ఏంది అని మనం చూసుకున్నట్లయితే, కొంతమంది ఉంటారనమాట సముద్రపు ఏరియాల్లో, వాళ్ళు కొంచెం సముద్రానికి దగ్గర ఉన్న ఇసుకని వాడుతుంటారనమాట. కాకపోతే వాటిలో ఉప్పు లాంటి పదార్థాలు ఉంటాయి అనమాట. సో వాళ్ళకి నది ఇసుక దొరకాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది. సో అటువంటి వాటికి నేను నది ఇసుక అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఖచ్చితంగా షేర్ చేయండి.